మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి జై కొట్టారు. మహాయుతి కూటమికి పట్టం కడుతున్నారు. అపర చాణక్యుడైన శరద్ పవార్ కు గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే వారసుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. దీంతో ఎంబీఏ మహావికాస్ అఘాడీ కూటమికి ఘోర పరాభవం తప్పడం లేదు. కాంగ్రెస్ లెడ్ కూటమిది మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభంజన సృష్టించని చెప్పవచ్చు. 220 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఎట్టు డిక్లేర్ అంటే ఇంకా రౌండ్స్ ఉన్నాయి, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కూడా భారీ డిఫరెన్స్ కనబడుతోంది మనకి. 220 వర్సెస్ 54. సో అధికారం దిశగా బీజేపీ కూటమి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మహాయుతి కూటమిలోని బీజేపీ ప్రస్తుతం లీడింగ్లో ఉంది. కమలం పార్టీ సింగిల్గా 124 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా షిండే శివసేనకి 55, అంటే శివసేన నుంచి విడిపోయినటువంటి ఏక్నాథ్ షిండే వర్గానికి 55కు పైగా స్థానాలు. అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ నుంచి విడిపోయి ఏర్పాటు చేసినటువంటి అజిత్ పవార్ ఎన్సీపీకి 35 స్థానాల్లో ఆధిక్యం కనపడుతుంది. ఇక కూటమి ఏర్పాటుకు సంబంధించి, అంటే కూటమికి సంబంధించి అలాగే తదుపరి పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం ట్రెండ్కు సంబంధించి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అధికారం దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, అది క్లియర్గా కనపడుతూ ఉంది. దీంట్లో అంటే అధికారిక ప్రకటన మాత్రం మిగిలిందని చెప్పొచ్చు. కౌంటింగ్ మిగిలినప్పటికీ కూడా భారీ డిఫరెన్స్ కనపడుతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం కనపడుతుంది. ముఖ్యమంత్రి ఒక ఘట్టం ముగిసింది, రెండో ఘట్టానికి ఇక్కడ తెరలేపుతున్నట్టు కనపడుతుంది. షిండే వర్గం మేము ముఖ్యమంత్రి పదవిని వదులుకోమని, ఈసారి ఫడ్నవీసే అవుతారని చెప్పి బీజేపీ వర్గం అక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తోంది, మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి మహారాష్ట్రలో? ఎస్ఎస్ చక్రి, నిజంగా అందుకే నేను ఇప్పటి వరకు బయట ఫీల్డ్లో ఉన్నాను. సో వెంటనే బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నాను. బీజేపీ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాను. సో ఓవరాల్గా చూస్తుంటే మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి వచ్చేసినట్టే, కానీ ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు? సో ఇప్పటి వరకైతే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం కూడా మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 288 స్థానాల్లో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. సో ఇప్పటికే 120 పైగా స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. అంటే ఒంటరిగానే భారీ మెజార్టీతో బీజేపీ ముందుకు పోతుంది. ఇక ఆ తర్వాత స్థానంలో అటు ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన దాదాపు 56 స్థానాల్లో ముందుంటే, అటు అజిత్ పవార్కి సంబంధించినటువంటి పార్టీ కూడా మరికొన్ని స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం లాగా ఈసారి వేరే పార్టీకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి మహావికాస్ అఘాడీని బ్రేక్ చేస్తూ ఏక్నాథ్ షిండే ఏ విధంగానైతే బయటకు వచ్చారో ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈసారి ఏక్నాథ్ షిండేకి కానీ లేదంటే ఇటు అజిత్ పవార్ సంబంధించినటువంటి పార్టీకి కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అంటే ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. రాత్రి బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్నల్గా కూడా బీజేపీలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే దాని మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్, దాంతోపాటు ఇతర ముఖ్య నేతలు ఎవరున్నారు ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకొని ఈ విషయంలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికోసం ఈ రోజు కానీ లేదు రేపు కానీ ఒక క్లారిటీగా అంటే ఒక పేరును అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మహారాష్ట్రలో మాత్రం బీజేపీ తరపునే ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఖచ్చితంగా. ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ చూసినా కూడా రాజు 124 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనపడుతోంది. 55 స్థానాల్లో శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ 35 స్థానాలు. ఈవెన్ ఫిగర్స్ పరంగా చూసుకున్నా కూడా బీజేపీ ఆబ్వియస్లీ లీడ్లో కనపడుతోంది. ఇంకోటి ఏంటంటే గతంలో అంటే మన చీలిపోయిన సందర్భంలో సెంటిమెంట్ కావచ్చు, లేదంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కావచ్చు షిండేని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈసారి బీజేపీ ఖచ్చితంగా వదులుకోదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా కీలకం. బీజేపీ ముందు నుంచి మహారాష్ట్రలో పాగా వేయాలని మహారాష్ట్ర సీఎం పీఠం కోసం చాలా ప్రయత్నించి ఎంతో రాజీ పడి పోయినసారి షిండేకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈసారి అయితే ఖచ్చితంగా వదులుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎస్ చక్రి, ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు అనేది ఏ పార్టీకైనా చాలా కీలకంగా ఉంటాయి. అంటే దేశంలో ఏ రాష్ట్రం కీలకం అంటే మొదట ఉత్తరప్రదేశ్ చెప్తారు, ఆ తర్వాత రాష్ట్రాల్లో
చూస్తే మహారాష్ట్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే మహారాష్ట్రలో 288 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంతేకాదు దేశానికి ఆర్థిక మూలాలు కావచ్చు, ఆర్థిక రాజధానిగా మహారాష్ట్ర చూస్తాము. వాణిజ్య రాజధానిగా ముంబై ఉంది. సో అక్కడ పాగా వేయడం అనేది ప్రతి పార్టీకి కూడా చాలా కీలకం. పైగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించి హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది. ముఖ్యమైనటువంటి లావాదేవీలన్నీ కూడా అక్కడి నుంచి జరుగుతాయి. వీటన్నిటి నేపథ్యంలో మహారాష్ట్రలో పాగా వేయాలని చెప్పి బీజేపీ వాస్తవానికి గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీని దక్కించుకోకపోవడంతో ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వదు. ఖచ్చితంగా బీజేపీ అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో అదే స్థాయిలో ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఫైనల్ చేయడం, ఆ తర్వాత ఇతర పార్టీలు ఎవరైతే మద్దతుగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే శివసేన కావచ్చు, అజిత్ పవార్ ఎన్సీపీలకు కావచ్చు, వాళ్ళకు కూడా కొంత సరైనటువంటి ప్రాధాన్యత తమ ప్రభుత్వంలో ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముందుంటారా లేదంటే ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేది మాత్రం కొంత బీజేపీ అగ్రనాయకులు తీసుకునేటటువంటి నిర్ణయంతోనే తేలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ విజయంతో పాటు కాంగ్రెస్ కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే శివసేనకు కావచ్చు, అలాగే ఎన్సీపీకి కావచ్చు, చీలిపోయినటువంటి మాతృ పార్టీలు ఇవి రెండు కూడా, ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే నేరుగా బాల్ ఠాక్రే వారసుడు, శరద్ పవార్ ఆధీనంలో ఎన్సీపీ ఉంది. వీళ్ళంతా అథెంటిక్గా ఉన్నటువంటి లీడర్స్. ఈ రెండు పార్టీల మీద సింపతి కానీ కాంగ్రెస్ పార్టీకి హవా పెరుగుతోంది, కాంగ్రెస్ పార్టీ ఫెచ్చింగ్లో ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం దేశం మొత్తం తీసుకురావాలనే ఒక ఇది కానీ ఇదంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఘోర వైఫల్యం. కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఎట్లా చూడాలి, ఇక్కడ కారణాలను ఎట్లా చూడాలి, ఇంత దారుణమైనటువంటి ఓటమిని? ఎస్ చక్రి, ఇక్కడ కొన్ని అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మహారాష్ట్రలో శివసేన పార్టీని బ్రేక్ చేసిన తర్వాత ఏక్నాథ్ షిండేనే ఆ పార్టీకి అసలైన వారసుడు అంటూ ఇన్ ద మీన్స్ అటు ఆయనకే సింబల్ వచ్చేసింది. అంటే నిజమైనటువంటి వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పటికీ కూడా బాల్ ఠాక్రేకు పార్టీ పరంగా మాత్రం అన్ని బాధ్యతలు అన్ని కూడా చట్టపరంగా ఏక్నాథ్ షిండేకే లభిస్తాయంటూ ఏక్నాథ్ షిండేకే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తును కూడా కేటాయించింది ఎన్నికల సంఘం. సో ఈ నేపథ్యంలో క్రమక్రమంగా అటు ప్రజల్లో ఏ విధంగానైతే గతంలో పాత గుర్తు ఏదైతే ఉందో ధనస్సు, దానికి సంబంధించి కూడా అది ప్రజల్లోకి చేరువైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అజిత్ పవార్ విషయానికి వస్తే కూడా తను రాజకీయంగా ఏ విధంగానైతే శరద్ పవార్ను ఎదుర్కొనేందుకు తను చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా శరద్ పవార్ను అటు ఉద్ధవ్ ఠాక్రేను ఇద్దరిని కూడా బ్రేక్ చేయగలిగాయి. ఇక మరోపక్క కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం కొంత బీజేపీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎక్కడంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ వాస్తవానికి అంటే అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో వీళ్ళు అనుకున్నటువంటి స్థానాలను గెలుచుకోలేకపోయారు. పైగా మహారాష్ట్రలో కొంత బీజేపీ ఎంపీలను గెలుచుకోవడంలో విఫలమైంది. సో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. రానున్న ఎన్నికల నాటికి ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకోవాలనుకున్నారు. అందుకోసమే కొంత క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా పనిచేసింది. అదే సమయంలో ఎన్నికల సమయంలో సైతం అందరం కలిసి ఉంటేనే రక్షింపబడతాము, రక్షణగా ఉంటామంటూ అందరం కలిసి ఉంటేనే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే సేఫ్గా ఉంటామనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అటు నితిన్ గడ్కరీ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. సో ఓవరాల్గా వాళ్ళు అనుకున్నది ఒకటే, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత ఫోకస్ వయనాడుపై పెడుతుంది. అంతేకాదు వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ సీట్లు సర్దుబాటులో కూడా రెబల్స్ అనే వాళ్ళు ఎక్కువగా బరిలోకి దిగుతారనే విషయం అందరికీ తెలిసిందే. హర్యానాలో చూసాము. హర్యానాలో కాంగ్రెస్ వెనకబడడానికి కారణం ప్రధానంగా అక్కడ రెబల్సే. సో ఈ పరిస్థితులన్నీ కూడా అంచనా వేసుకున్నటువంటి బీజేపీ అదేవిధంగా అటువంటి ప్రణాళికతోనే మహారాష్ట్రలో బరిలోకి దిగింది. మహాయుతి పేరుతో అటు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ పార్టీలుగా కావచ్చు, స్థానిక పార్టీలుగా కావచ్చు ఉన్నటువంటి శివసేన, దాంతోపాటు ఎన్సీపీలను కూడా మహాయుతిలో భాగంగా చేసుకోగలిగాయి. ఎందుకంటే ఆ పార్టీలను చీల్చడం ద్వారా ఆ పార్టీలకు అసలైనటువంటి ఎవరైతే నాయకులుగా అటు చీల్చుకు వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లే మిగిలినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఆ పరిస్థితి మొత్తం కూడా మహాయుతి వైపే ఓటర్లంతా కూడా
టర్న్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా కాంగ్రెస్ ను మాత్రం తేరుకోలేని దెబ్బ తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్కడ మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. మహావికాస్ అఘాడీ వాస్తవానికి మరోసారి అధికారాన్ని చేపడుతుందనేటువంటి ఒక ప్రయత్నం చేశారు, కానీ వాటన్నిటిని కూడా విఫలమైపోయింది. సో ఫైనల్ గా మహాయుతికే ప్రజలంతా కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాజు, అంటే మనం ఉదయం మాట్లాడుకున్నాం, అంటే ట్రెండ్స్ స్టార్ట్ అయిన ఉదయం మాట్లాడుకున్నాం మనం. ఈ గెలుపు మీద బీజేపీ ఈ తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, బీజేపీ పాలనాపరమైనటువంటి నిర్ణయాలు కానీ, నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీకి పడేటటువంటి స్టెప్స్ కానీ, దానికి వచ్చేటువంటి మోరల్ సపోర్ట్ గురించి మనం ఉదయం మాట్లాడుకున్నాం. ట్రెండ్లో కొంచెం బీజేపీ ముందంజలో ఉన్న సందర్భంలో, ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏంటి ఇప్పుడు మనకి లాంఛనం అయిపోయినటువంటి పరిస్థితి గెలుపు అనేది. సో ఏంటి బీజేపీ మీద ఎట్లాంటి ప్రభావం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్రభావం, ఆ నిర్ణయాల మీద ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇది? ఎస్, ఖచ్చితంగా చక్రి, ఏ విధంగానైతే మహారాష్ట్రలో గతంలో కోల్పోయినటువంటి అధికారాన్ని ఇప్పుడు బీజేపీ మళ్ళీ తెచ్చేసుకుంది. సో ఇప్పుడు ఆర్థిక రాజధానిని దక్కించుకున్నటువంటి బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే గత 2 పర్యాయాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. అరవింద్ కేజ్రీవాల్ తను పూర్తి స్థాయిలో ఇక్కడ మెజార్టీని సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటిది ఇక ఢిల్లీ ఎన్నికలు. అంటే ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పర్ఫార్మెన్స్కు ఇప్పుడు గెలిచినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఖచ్చితంగా ఆక్సిజన్గా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి రాజకీయపరమైనటువంటి గతంలో తలెత్తినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని కూడా బ్రేక్ చేసుకొని ముందుకెళ్లాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ పార్లమెంట్లో కూడా స్పష్టంగా ఎఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు 25 నుంచి, అంటే వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగానైతే అటు ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికలను ముందు పెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మహారాష్ట్ర ఫలితాలు, మహారాష్ట్ర గెలుపును బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. రానున్నటువంటి ఎన్నికలకు కూడా మహారాష్ట్ర ఫలితాలను ఖచ్చితంగా ఉపయోగించుకొని రానున్నటువంటి ఎన్నికల్లో కూడా గెలిచేందుకు పూర్తి స్థాయి ప్రయత్నం బీజేపీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం కూడా చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. సో మొత్తంగా అది